ఇప్పుడు మనం ఇంతకుముందుకు చూపించిన గోడ పైన నిల్చొని ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే అక్కడ నుంచి చుట్టూ ఇలా గోడ ఉంది, మధ్యలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. హలో క్యూరియస్ మ్యాన్స్, ఈరోజు మనం మొలంగూరు గ్రామంలో ఉన్నాం. మొలంగూరు గ్రామంలో ఉన్న మొలంగూరు కోటను చూడబోతున్నాం. ఇక్కడికి ఎలా రావాలి అనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియో మాత్రం మొత్తం చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం చూస్తున్నది కోట లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ద్వారం చూసినట్టయితే మొత్తం రాతితో నిర్మించారు. ప్రస్తుతం అయితే కొంతవరకు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు మనం చూసిన ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ద్వారానికి ఎడమ వైపున చూసినట్లయితే దారి ఉంది, కాకపోతే దారి సరిగా లేదు. ఇప్పుడు మనం కోటపైకి ఎక్కే మార్గంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూశారు కదా ప్రధాన ద్వారం, పైన చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇదే కోటపైకి ఎక్కే మెట్ల మార్గం. ఈ మార్గం మొత్తం రాతితో నిర్మించారు. పైకి ఎక్కి చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ప్లేసు, ఇక్కడ సైనికులు నిల్చొని కిందికి చూసేవాళ్ళు ఎవరు వస్తున్నారు అని. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ కూడా ఇలాంటి ప్లేస్, సైనికులు నిల్చోవడానికి ఉన్న ప్లేసు. కాకపోతే ప్రస్తుతం అక్కడ ఉన్న బండలన్నీ కూలిపోయాయి. ఇదంతా మెట్ల మార్గం. ఇప్పుడు మనం మెట్ల మార్గం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం రాతితో మెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొలంగూరు గ్రామం. ఇప్పుడు ఇదంతా, ఈ విలేజ్ అంతా మొలంగూరు గ్రామమే. మొలంగూరు గ్రామం పక్కకే ఇక్కడ ఒక గుట్ట ఉంది. ఈ గుట్ట పైన మొలంగూరు కోట ఉంది. ఇంతకుముందు 2 చూసాం కదా, అలాంటి ప్లేసే ఈ ప్లేసు. ఇక్కడ సైనికులు నిల్చొని పహారా కాచేవాళ్ళు, ఇక్కడికి కోటపైకి వచ్చేవాళ్ళని చూసేవారు. ఇక్కడ ఫిరంగులు కూడా పెట్టుకునే విధంగా ఉంది. ఎందుకు అంటే కింద నుంచి చూసినట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫిరంగులు పెట్టుకుంటే దాడి చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి ఎలాంటి మెట్ల మార్గం లేదు. ఇక్కడ బండలు చిందరవందరగా ఉన్నాయి. ఇందులోంచే నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి వస్తే మాత్రం పెద్దవాళ్ళు రండి, చిన్నపిల్లల్ని తీసుకురాకండి. ఎందుకంటే ఈ మార్గం వెళ్ళడానికి అంత అనువుగా లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు లేవు, ఇట్లా ఏర్పాటు చేశారు. ఇక్కడ జాలి లాంటిది అన్నీ ఏర్పాటు చేశారు. దీన్ని పట్టుకొని పైకి ఎక్కాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రాతి పైన ఇట్లా గ్రిప్ కోసం ఇక్కడ కొంచెం రాయిని అలా చెక్కారు. ఈ పైకి ఎక్కడానికి అసలు మెట్ల లాంటి మార్గం సరిగ్గా లేదు. కింద వైపున కూడా మెట్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే అవి సరిగ్గా లేవు. ఎక్కడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంచెం చూసుకుంటే ఎక్కాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని పట్టుకొని ఇలా ఎక్కాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే కోటకు వెళ్ళే మార్గంలో ఉంది ఇక్కడ సెకండ్ గేట్. మనం మొదట్లో చూసినట్టయితే అక్కడ గేట్ ఉంది. ఇప్పుడు చూస్తున్న సెకండ్ గేటు. సెకండ్
గేట్ పక్కకే ఇక్కడ బండకు హనుమాన్ శిలాశిల్పం చెక్కారు. మనం కోటకు వెళ్ళే మార్గంలో సెకండ్ గేట్కు ఎడమ పక్కన ఇక్కడ బండపైన హనుమాన్ శిలాశిల్పం చెక్కారు. చాలా కోట్ల చూసినట్టయితే హనుమాన్ శిలాశిల్పం చెక్కి ఉంటుంది. హనుమాన్ శిలాశిల్పం ఎందుకు ఉంటుంది అంటే హనుమాన్ చాలా శక్తివంతమైన దేవుడు, కోట రక్షణకు ఏర్పాటు చేశారు. కోటను రక్షిస్తాడు అని నమ్ముతారు. శత్రువులపైన విజయం, భద్రత మరియు శక్తి కోసం హనుమాన్ని పూజిస్తారు. చూస్తున్నది ములంగూరు కోట పైకి ఎక్క మార్గంలో ఉన్న సెకండ్ ద్వారాన్ని. ఈ సెకండ్ ద్వారం చూసినట్టయితే మొత్తం బండతో నిర్మించారు. ఇప్పుడు మనం చూసినట్లయితే సెకండ్ ద్వారం లోపల వైపున చూస్తున్నాం. లోపల వైపున చూసినట్లయితే అక్కడ సైనికులు ఉండి కాపలా కాసేవారు. ఈ ద్వారానికి ఎవరైనా అటునుంచి వచ్చినప్పుడు పైనుంచి చూసేవారు. ఇప్పుడు మనం చూస్తున్నది మూడో ద్వారం. రెండవ ద్వారానికి దగ్గరలోనే మూడో ద్వారం ఉంది. ఈ ద్వారం కూడా మొత్తం పూర్తిగా రాతితో నిర్మించారు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో ద్వారం లోపల ఇలా ఎడమవైపున మరియు కుడివైపున 2 గదులు ఉన్నాయి. ఈ గదులలో సైనికులు ఉండేవారు. ఈ గదులలో సైనికులు ఉండి ఈ మూడో ద్వారానికి కాపలా కాసేవారు. ఇప్పుడు మనం కోట పైభాగాన ఉన్నాం. ఈ కోట పైభాగాన చూసినట్టయితే ఇక్కడ చుట్టూ ఇలా రాతితో గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేశారు. రాతితో నిర్మించబడిన గోడ ఇది. ఇప్పుడు మనం ఇంతకుముందుకు చూపించిన గోడ పైన నిల్చొని ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే అక్కడ నుంచి చుట్టూ ఇలా గోడ ఉంది. మధ్యలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు. ఈ కోనేరు గుట్ట పైన ఉన్నది. ఈ కోనేరులో రాజు, రాణి, రాజకుటుంబానికి సంబంధించిన వారు ఈ కోనేరులో స్నానం చేసేవారు. ఈ కోనేరులోకి దిగడానికి ఇలా రాతిపైన మెట్లు చెక్కారు. మీరు ఇక్కడ చూసినట్టయితే హనుమాన్ శిలాశిల్పం ఉంది. ఇక్కడ ఉన్న ఒక రాతిపైన, పెద్ద రాతిపైన హనుమాన్ శిలాశిల్పం చెక్కారు. హనుమాన్ శిలాశిల్పం ఇక్కడ ఉన్న కోనేరు పక్కకే ఉన్నది. మన ఇక్కడ చూసినట్టయితే రాతితో ఒక నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం ఏంటిది అనేది సరిగా అర్థం కావడం లేదు. ఎందుకు అంటే ఈ నిర్మాణం మొత్తం పూర్తిగా కూలి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది ఈ నిర్మాణం. మీరు చూసిన నిర్మాణాన్ని బయట నుంచి చూసాం. లోపల నుంచి చూసినట్టయితే ఇలా ఉంది. మొత్తం బండలు కూలిపోయి ఉన్నాయి. గుట్టపైన కోటతో నిర్మించిన నిర్మాణాలే కాకుండా ఇలా మట్టితో నిర్మించిన నిర్మాణం కూడా ఉంది. ఈ నిర్మాణం మొత్తం పూర్తిగా కూలి ఉంది. ఏంటిది అనేది మనకు స్పష్టంగా అర్థం కావడం లేదు. కాకపోతే ఇదేదో గది అయి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం అయితే మొత్తం కూలి ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయుల రాజు అయిన ప్రతాపరుద్రుని సైన్యాధికారి అయిన అలిగిరి మహారాజ్ ఈ కోటను నిర్మించాడు అని న్యూస్ ఛానల్లో చెప్తున్నారు. కొన్ని బుక్స్లో వానాస వంశీయుల మూల పురుషుడు రుద్రమంత్రి ములంగూరును పరిపాలించాడు అని ఉంది. ఇంటర్నెట్లో ఉరగిరి మహారాజు ఈ కోటను నిర్మించాడు అని ఉంది. ములంగూరు కోట పైకి ఎక్కడానికి కొంత దూరం వరకు
రాతి మెట్లు ఉన్నాయి. కొంత దూరం తర్వాత అసలు పైకి ఎక్కడానికి సరిగా మార్గం లేదు, అన్ని బండలు ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురాకండి. మీరు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా పైకి ఎక్కండి. మీరు ఎక్కేటప్పుడు పైకి ఎక్కడానికి అసలు ఎలాంటి బాణం గుర్తులు కానీ ఇంకా ఏవి ఇక బోర్డ్స్ కానీ ఏవి లేవు పైకి ఎలా ఎక్కాలి అనేది. మీరు పైకి ఎక్కాలనుకుంటే ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటే పైకి ఎక్కండి. ఆ మార్గం ద్వారా వెళ్తే మీకు పైనకు వెళ్ళొచ్చు. ఈ కోటకు సమీపంలో మలంగ్ షా వలి సమాధి ఉండడం వల్ల మలంగూరుగా పేరు వచ్చింది. కాలక్రమేణా అది ములంగూరుగా అయ్యింది. ములంగూరుకు పూర్వనామం ముదగర్ అని కూడా ఉండేది. మీరు ములంగూరు కోటను చూడాలి అనుకుంటే ఈ కోట వచ్చేసి గ్రామం ములంగూరు గ్రామం, శంకరాపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. ఈ కోట కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్లు ఉంది, వరంగల్ నుంచి 53 కిలోమీటర్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ములంగూరు ఫోర్ట్ గురించి వీడియో చేశాం. సో మీరు అందరూ ఇంత కష్టపడి చేస్తున్నందుకు మా వీడియోని పూర్తిగా చూడండి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.